గురుభ్యో నమః. భౌమ ప్రదోష వ్రతం డిసెంబర్ 2, 2025 రోజు. సంపద కోసం భౌమ ప్రదోష వ్రతం చేయండి. పూజా విధి మరియు శుభముహూర్తం తెలుసుకోండి. పంచాంగం ప్రకారం ప్రతి నెల కృష్ణ మరియు శుక్లపక్ష త్రయోదశి తిథిని ప్రదోష వ్రతం పాటించబడుతుంది. ప్రదోష వ్రతం భగవాన్ శివుడికి పూజ అర్చన అంకితం చేయబడింది. ప్రదోష వ్రతం చేయడం వల్ల సుఖ సంపద లభిస్తుంది మరియు పాపాల నుండి విముక్తి లభిస్తుంది. ప్రదోష వ్రతం భగవాన్ శివుడికి పూజకు శుభంగా ఉంటుంది. భగవాన్ శివుని ప్రసన్నం చేసుకోవడానికి ప్రదోష వ్రతం చేయాలి. మార్గశిర మాసం శుక్లపక్షము త్రయోదశి తిథి ప్రదోష వ్రతం 2 డిసెంబర్ 2025 మంగళవారం నాడు ఉంది. ఈ వ్రతాన్ని భౌమ ప్రదోష వ్రతం అని పిలుస్తారు. డిసెంబర్ 2న మధ్యాహ్నం 3:58 త్రయోదశి ప్రారంభమవుతుంది. ఈరోజు ప్రదోష సమయంలో త్రయోదశి ఉంటుంది. ప్రదోష వ్రతం యొక్క పూజ ప్రదోష కాలంలో చేయడం వల్ల మంచిది. అందువల్ల 2వ తేదీ మంగళవారం నాడు వ్రతం చేయడం శ్రేయస్కరం. ప్రదోష వ్రతం యొక్క పూజా విధి మరియు శుభముహూర్తం గురించి తెలుసుకుందాం. భౌమ ప్రదోష వ్రత ముహూర్తం. భగవాన్ శివుడి పూజ ప్రదోష వ్రతం రోజున ప్రదోష కాలంలో చేయడం శుభకరం. ఈరోజు ఉదయం బ్రహ్మముహూర్తంలో 5:13 నుంచి 6:04 వరకు ఉంది. వ్రత సంధ్య ముహూర్తంలో ఉదయం 5:30 నుంచి 6:50 వరకు పూజ చేసి వ్రత సంకల్పం తీసుకోండి. తర్వాత ప్రదోష కాలంలో పూజ కోసం శుభముహూర్తంలో 5:50 నుంచి 6:23 వరకు, అలాగే సాయన్న సంధ్యా ముహూర్తంలో సాయంత్రం 6 నుంచి 7:17 వరకు ఉంటుంది. ఈ ముహూర్తంలో మీరు పూజ చేయవచ్చు. భౌమ ప్రదోష వ్రత పూజ విధి. భౌమ ప్రదోష వ్రత పూజ కోసం ఉదయం లేచి స్నానం మొదలైనవి చేసి శుభ్రమైన బట్టలు ధరించండి. తర్వాత పూజా స్థలాన్ని శుభ్రం చేసి భగవాన్ శివుడి విగ్రహాన్ని స్థాపించి వివిధంగా పూజ చేయండి. భగవంతుని ముందు దీపము వెలిగించండి. భగవాన్ శివుడికి బిల్వపత్రాలు, పండ్లు, పువ్వులు మొదలైన అర్పించండి. మంత్రాలను జపించండి. ఆరతి చేయండి. తర్వాత నైవేద్యం సమర్పించండి. సాయంత్రం ప్రదోష కాలం సమయంలో స్నానం మొదలైనవి చేసి భగవాన్ శివుడిని ప్రసన్నం చేయడానికి పూజ చేయండి. మీరు భగవాన్ శివుని ఆరాధన చేయండి. తర్వాత శివచాలీస పారాయణం చేయండి. ప్రదోష వ్రతంలో ఈ మంత్రాలు జపించండి. ఓం నమః శివాయ, ఓం శివాయ నమః, శ్రీ శివాయ నమః, లేకపోతే శ్రీ శంకరాయ నమః. ధన్యవాదాలు.